సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. అంటే చాలా విషయాలు, ఇది ఒక్క విషయం అనే కాదు, చాలా మంది యాక్టర్ల మీద ఏదైనా నెగిటివ్ వచ్చినప్పుడు చాలా న్యూస్ అనేది పెద్ద స్ప్రెడ్ అవుతుంటుంది. అవును. కానీ ఇదంతా లేదు, అలాంటిది ఏం లేదు అని క్లియర్ అయిపోయిన తర్వాత దాని గురించి వేయడం మానేశారు. అంటే ఎగ్జాంపుల్ మీదే ఒక 3 days 4 days అవుతుంది మీద వచ్చి, అవును, కానీ ఇప్పటికి ఎవరికి తెలీదు. ఓన్లీ అవును. మీరు ఆ రేవు పార్టీలో ఉన్నారనే పాయింట్ గుర్తుంది, కానీ అవును. ఇప్పుడు ఈ రోజు ఇది జరిగిందని తెలియదు. మరి దానికి మీరు ఫీల్ అవ్వట్లేదు? దాని మీద మళ్ళీ అవతల వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు? లేదు నేను 100% యాక్షన్ తీసుకుంటాను. నేను ఇప్పుడు ఆల్రెడీ నేను మంచితనంగా అపాయింట్మెంట్ కావాలి అన్నాను. వాళ్ళు ఎవరో అంట ఆ పర్సన్ తో మాట్లాడాను. నాకు ఇలా అపాయింట్మెంట్ కావాలి అంటే నిన్న ఆయన ఆఫీస్కి రాలేదు, సో సండే ఏదో రాలేదు, ఈవేళ వస్తారు మేడం, వస్తే గనక మేము మీకు చెప్తాము అని అన్నారు. వాళ్ళు ఇంతవరకు నాకేం చెప్పలేదు. సో ఓకే. తర్వాత నెంబర్ ఒకటి ట్రై చేస్తున్నాను. అది దొరికితే ఆయనతో మాట్లాడతాను, ఆయన అపాయింట్మెంట్ తీసుకుంటాను. ఇప్పుడు మీన్ వెల్ ఈ 2-3 రోజులే నా దగ్గర టైం ఉంది. ఇవాళ రేపు ఎల్లుండి మళ్ళీ నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. 11th డే ఈ మధ్యనే కదా కాదు, అయితే 11th డే ఉంది. అది దాని నుంచి వచ్చిన తర్వాత అందరూ మంచిగా రియాక్ట్ అయ్యి నెగిటివ్ న్యూస్ ని ఎట్లా అయితే వేశారో పాజిటివ్ కూడా అట్లాగే జనాల్లోకి తీసుకువెళ్తే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ మిగులుతుంది. ఎన్ని ఛానల్ వాళ్ళకి కూడా, అరే పాపం అప్పుడు ఏం చేసినా పాపం మా పిల్లకి న్యాయం చేశారా అని ఒక మంచి ఇది కానీ వీళ్ళందరికీ వెళ్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ బాగా వేస్తారు, నా వాయిస్లు రికార్డ్ చేసేసేసారు. నేనేం మాట్లాడితే అది వేసేస్తున్నారు. నా ఫ్రెండ్స్ అందరూ ఏమో ఏమేమి మాట్లాడికే, నువ్వేం మాట్లాడినా వాళ్ళు బూత్ చేసేస్తున్నారు, నువ్వు అసలు మాట్లాడుకు ఫోన్లు ఎత్తక అంటున్నారు. నాకు ఇష్యూలో ఉన్నాడప్పుడు నాన్న 500-600 ఫోన్లు అటెండ్ చేశాను నాన్న. నేను లేనురా బాబు, ఎందుకంటే ఒక ఫోన్ ఎత్తకపోయినా నా ఫోన్ ఎత్తలేదు, అది అక్కడే ఉంది అంటాడేమో అని భయానికి ఎత్తేదాన్ని. ఇప్పుడు నువ్వు అన్నట్టు 3-4 days అయింది కదా కేసు అయిపోయి మనకి చేతికి పేపర్స్ వచ్చి, ఇప్పుడు వరకు ఒక్కళ్ళు కాల్ చేయలేదు తెలుసా. హేమగారు క్వాష్ అయిందంట కదండి, కొట్టేశారంట కదా కేసు, వెరీ గుడ్ అండి, ఏంటండి అని చెప్పి, లేకపోతే ఒకసారి ఛానల్కి వస్తారా, లేకపోతే ఒక బ్రేకింగ్ న్యూస్ వేద్దాం, లేదంటే అట్లీస్ట్ కింద స్క్రోలింగ్ అయినా వేద్దాం, ఏమీ లేదు. అంటే మంచిని తీసుకెళ్లారు జనాల్లోకి, వీళ్ళు నెగటివ్ని స్ప్రెడ్ చేస్తున్నారు. అది ఎంతవరకు న్యాయం? అంటే ఛానల్స్ ఉన్నదే మంచి కోసం కదా, మంచి చేయాలి, జనాల్ని చైతన్యవంతుల్ని చేయాలి, డ్రగ్స్ అనేది నిర్మూలించాలి కదా. ఎలా నిర్మూలించాలి? అమాయకులను తీసుకొచ్చేసి వాళ్ళ మీద న్యూస్ వేసి, ఆమె ఇంత అందంగా ఉండడానికి డ్రగ్స్ కారణం అని ఎవడన్నా అనుకున్నాడు అనుకో, మాట వరుసకి ఆడొక డ్రగ్ ఎడిట్ అయిపోతాడా నా కోసం? అవునా? హేమకి ఇంత ఎలా మాట్లాడుతుంది, ఇంత హుషారుగా ఉందంటే ఒకవేళ అదే కారణం అనుకుంటే ఇంకొక అమ్మాయి అలా అయిపోద్ది కదా కదా. వీళ్ళు అది చూపించినప్పుడు ఇంత సఫర్ అయ్యారు హేమ గారు దీంట్లో ఉండడం వల్ల. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఆవిడ మంచిదని, లేకపోతే కేసు కొట్టేశారని ఒక మంచి న్యూస్ వేస్తే ఎంత బాగుంటుంది అసలు. ఇప్పుడు నేను అడిగాను కానీ ఆయన అడుగుతాను, టీవీ వాళ్ళు వీళ్ళు, నేను అమ్మ దగ్గరికి వెళ్ళి 27 నాకు ఉంది ఫంక్షన్, అది అయిపోయి 28కో 29కో నేను ఇక్కడికి వచ్చేస్తాను. ఈ లోపల అందరూ రియాక్ట్ అయితే పర్వాలేదు. నేను ఎవ్వరూ రియాక్ట్ అవ్వలేదు అనుకోండి, నేను బెదిరించట్లేదు కానీ నేను వెళ్ళి ధర్నా చేస్తా, 100% ధర్నా చేస్తా. నేను మంచిగానే ట్రై చేస్తున్నా. ఇప్పుడు మీడియా వాళ్ళు నాకు కావాలి, నేను మీడియా వాళ్ళకి కావాలి. ఈవేళ నేను రేపు రాజకీయాల్లోకి వెళ్ళొచ్చు, నేను టీటీడీ బోర్డు మెంబర్గా ట్రై చేయాలని అనుకుంటున్నా ఇన్ ఫ్యూచర్. ఓకేనా? ఇప్పుడు నా మైండ్ అంతా చిల్లి మూడ్లో ఉంది, సో నన్ను ఎంజాయ్ చేయాలి, ఈ మూడ్లో ఉన్నాను. రేపు రాజకీయంగా ఎదగాలి నేను. ఇప్పుడు ఈ న్యూస్లు ఇవన్నీ ఉండి నేను మీడియా వాళ్ళతో గొడవ పడితే నాకు ఎప్పటికైనా ప్రాబ్లమే కదా. నేను లేకపోతే మీడియా వాళ్ళు ఉండరు, మీడియా వాళ్ళు లేకపోతే నేను మీన్స్ సెలబ్రిటీస్ కదా. రాజకీయ నాయకులు సెలబ్రిటీస్ లేకపోతే అసలు న్యూస్ ఛానల్స్ మూతేసుకోవచ్చు హ్యాపీగా. మొన్న ఇప్పుడు ఇందులోనే వచ్చింది కూడా, నేను అది చూసా. లైక్ పొలిటికల్ కానీ సినిమా ఇది కానీ ఇది లేకపోతే మీడియాకి సగం కంటెంటే డౌన్ అవుతుంది. లేదు, నిజంగా కూడా లేదు. అలాగే మాకు పబ్లిసిటీ కావాలన్నా, మేము ఏదైనా ఒక మంచి పని చేసేది ప్రజల్లోకి వెళ్ళాలన్నా కూడా మీడియా మాకు సపోర్ట్ కావాలి. సో మేమెంత అవసరం మాకు మీరు అంత అవసరం. కానీ మీరు ఫేక్ న్యూస్లు, నెగిటివ్ న్యూస్లు చేసినంత పబ్లిసిటీ ఒక మంచిని చేయలేకపోతున్నారు. అవును.
యాక్చువల్లీ నాకు ఒక డౌట్ ఉంది. అంటే ఈ రేవ్ పార్టీ, ఈ డ్రగ్స్ కేస్ అనే పాయింట్ మీ మీదకొచ్చిన తర్వాత లైక్ చాలామంది మీతో మాట్లాడడానికి గానీ, అంటే మీ సర్కిల్‌లో ఉండేవాళ్ళు కొంచెం దూరం అయ్యారని గానీ, లేకపోతే మీతో మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు. అంటే చాలా మీ వర్క్స్‌కి గూడా చాలా ఇబ్బందులయ్యాయని అవును. ఎన్ని ఇబ్బందులొచ్చుంటాయి మీకు? చాలా ఇబ్బందులు వచ్చినాయి నాన్న. హ్మ్. అప్పుడే మా అమ్మాయి జాబ్‌కి ట్రై చేస్తుంది. లండన్‌లో చదువుకొని వచ్చింది. హ్మ్. ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్. ఇక్కడ జాబ్‌కి ట్రై చేస్తుంది. ఆ టైంలో ఈ న్యూస్ చూసే కొద్దీ చూడబుద్ధేత్తందని ఇదే సార్. అప్పుడు ఎలక్షన్ ఓట్ల లెక్కింపు. అవును. ఆ టైంలో ప్రతి వాళ్ళు టీవీ ముందే కూర్చుంటారు. హ్మ్. 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 చిన్న పిల్లతో సహా, పెద్దవాళ్ళతో సహా అందరూ కూర్చుంటారు. హ్మ్. ఆ టైంలో వేసి చంపేశారు. హ్మ్. ఇప్పుడేమో ఒక్కళ్ళు వేయలేదు. ఆ టైంలో పాప జాబులకి ఎవరెవరికైతే అప్లై చేసుంటుందో అవును. వాళ్ళందరూ చాలామంది అసలు ఇచ్చిన డేట్ కూడా అవును. పోస్ట్‌పోన్ పోస్ట్‌పోన్ చేశారు. అబ్బా! హ్మ్. తర్వాత వేరే కంపెనీ వాళ్ళు జాబ్ ఇచ్చారు. హ్మ్. పాపకి మంచి సాలరీ ఉన్నదానికన్నిట్లికంతా నా అదృష్టం అయిపోయింది. హ్మ్. తర్వాత నాకు ఒక గిల్ట్. అయ్యో! నేనెళ్ళాను అనుకో వీళ్ళ బర్త్‌డేకి. హ్మ్. అమ్మో! హేమ వచ్చింది పోలీసులొస్తారేమో! హ్మ్. అలా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. నా ఫ్రెండ్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్ బర్త్‌డే పార్టీలకెళ్తే హ్మ్. "ఎళ్ళిపోండి తొందరగా హేమ ఉంది కదా! పోలీసులొస్తారు." అనన్నారా? ఆ! అబ్బా! వెనకాల. హ్మ్. తర్వాత మళ్ళీ తెలుస్తుంది గదా! మళ్ళీ ఎవడో ఒకడు మన 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 బ్యాచ్‌లోనే దగ్గరికి ఒక వస్తది. ఉంటారుగా. వచ్చి మళ్ళీ చెప్తారు గదా! హ్మ్. నిన్ను పలానావిడ ఇలా అంది, అలా నాకు వాళ్ళ మీద కోపం రాలేదు. ఎందుకంటే ఎవడైనా భయపడతాడు. హ్మ్. హ్మ్. అట్లా. నేను 10 పార్టీలకి పిలిస్తే ఒక 2 పార్టీలకెళ్ళేదాన్ని. హ్మ్. వెళ్ళినా కూడా 11:30కి వచ్చేసేదాన్ని. హ్మ్. ఎందుకురా బాబు తర్వాత ఏదైనా జరిగి మళ్ళీ నా వల్ల వీళ్ళందరూ అవును. ఇదయ్యారా అని అనిపించుకుంటారు. వాళ్ళకి కూడా ఏం లేదు. ఏదన్నా ఉంటే ఫారెన్ సరుకు ఏదో ఒకటి ఉంటది. మందు బాటిల్. అంతకు మించి నేనెళ్ళే పార్టీలో ఏమి ఉండదు. హ్మ్. హ్మ్. దాన్ని కూడా విదేశీయ మద్యం తాగుతున్నారు పార్టీలని. మొన్న కూడా మొన్న చూసావు గూడా కదా వచ్చింది. పాపం. యాక్చువల్లీ సింగర్‌ది. అవును. యాక్చువల్లీ ఈ రేవ్ పార్టీ అనే పేరు బెంగుళూరులో ఎప్పుడైతే ఇది జరిగిందో అప్పటినుంచే మొదలైందండి ఇక్కడ. ఎందుకంటే ఎవరు ఏ పార్టీతో దొరికిపోయినా గూడా దానికి రేవ్ పార్టీ అని పేరు పెడుతున్నారు. అసలు వీళ్ళకి అసలు రేవ్ పార్టీ అదే నార్మ్స్ ఏంటో తెలుసా అసలు అసలు నాకు వీళ్ళకి? అదే నాకు తెలీదు. మీరేమైనా ఒకసారి చెప్తారా? నేను కూడా అడిగా చాలా హ్మ్. మందిని. అసలు హ్మ్. రేవ్ పార్టీ అంటే ఏంటంటే రేవ్ పార్టీ అంటే అమ్మాయిలుంటే రేవ్ పార్టీ అంటున్నారు. అంటే మా అబ్బాయిలుంటే రేవ్ పార్టీ కాదా? ఓన్లీ అమ్మాయిలుంటే ఏం పార్టీ ఉంటది? ఆ! అదే అమ్మాయిలు, అబ్బాయిలుంటే రేవ్ పార్టీ అంట. అక్కడ ఆ! డ్రగ్స్ దొరికినాయి కదా! రేవ్ పార్టీ. రేవ్ పార్టీకి నార్మ్స్ ఏంటని అడిగితే తెలీదు. ఆ! మీకు తెలుసా రేవ్ పార్టీ అంటే ఏంటో? తెలీదు. అసలు మీరు తెలుసుకోవడానికి ట్రై చేసారు ఈ 18 ఏళ్ళు రేవ్ పార్టీ అంటే? నేను ట్రై చేయడానికి ట్రై చేస్తేనే పోలీసులు అదే చెప్తున్నారు. హ్మ్. మీడియా వాళ్ళు ఇదే చెప్తున్నారు. నేను పోలీసులు కూడా అడిగాను. సార్ మీరు రేవ్ పార్టీ అంటున్నారు కదా! రేవ్ పార్టీ అంటే ఏంటి సార్? మనం అంతకుముందు ఎప్పుడో ఒకటి విన్నాం. హ్మ్. రేవ్ పార్టీ అమ్మాయిలు హ్మ్. హ్మ్. న్యూడ్‌గా అవును. ఉన్నారు. అవును. అవును. అక్కడ ఇలా అవును. అవును. ఉంటుంది, అలా ఉంటుంది. ఎప్పుడో విన్నాం అవును. కదా! అవును. అది రేవ్ పార్టీ అవును. కదా! ఇక్కడ చిన్న పిల్లలొచ్చారు. హ్మ్. పెద్దాళ్ళొచ్చారు. హ్మ్. లేడీసొచ్చారు. అంకుల్స్ వచ్చారు. హ్మ్. అమ్మాయిలొచ్చారు. అబ్బాయిలొచ్చారు. అది నిజంగా పాపం ఒక అబ్బాయి బర్త్‌డే పార్టీ. అవును. వాడు ఒక క్లబ్ పెట్టాలనుకున్నాడు. హ్మ్. హ్మ్. అందుకని కొంచెం గ్రాండ్‌గా చేసుకుందాము. అందరికి అనౌన్స్‌మెంట్ లాగా ఉంటుంది అని చెప్పి, హ్మ్. ఆ అబ్బాయి డీజే వెనకాల ఆ అబ్బాయి క్లబ్బు ఇవన్నీ గూడా ఉన్నాయి పాపం. ఆ అబ్బాయి గూడా ఆ క్లబ్ గూడా నష్టపోయాడు. ఎందుకంటే ఆ బ్రాండ్ వాళ్ళు అవును. దీనివల్ల ఆ అబ్బాయిని అవాయిడ్ చేసేసారు. యాక్చువల్లీ సాటర్‌డే ఇది జరిగిందని విన్నాను. కానీ హ్మ్. సండే ఈవినింగ్ జరిగింది మాత్రం రేవ్ పార్టీ అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? లేదసలు. సాటర్‌డే అసలు పార్టీయే జరగలేదు. హ్మ్. సాటర్‌డే అందరూ వెళ్లి అక్కడ గ్యాదర్ అయ్యాం. ఓకే. ఊరికి కొంచెం చివరుంటుంది. ఓకే. మాలాంటి వాళ్ళమే కొంతమంది వేరే ఊరు నుంచొచ్చారు. కొంతమంది హైదరాబాద్ నుంచొచ్చారు. హ్మ్. అట్లా మేమందరం గ్యాదర్ అయింది సాటర్‌డే. హ్మ్. ఓకేనా? హ్మ్. సాటర్‌డే అసలు పార్టీ అదేం లేదు. హ్మ్. జస్ట్ గెట్ టుగెదర్‌లా హ్మ్. ఉన్నాము. హ్మ్. అందరూ భోజనాలు చేసాము. హ్మ్. వచ్చేసాం. హ్మ్. 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 ఓకే. ఎవరి రూమ్‌కి వాళ్ళు ఎళ్ళిపోయాం. హ్మ్. సండేనే పార్టీ జరిగింది. అసలు బర్త్‌డే పార్టీ సండే. ఆ అబ్బాయి బర్త్‌డే సండే. ఓకే. సండే చిన్న పిల్లలొచ్చారు. హ్మ్. ఫ్యామిలీలొచ్చినియి. 4, 5 ఫ్యామిలీలు. హ్మ్. ఒక నలుగురు, ఐదుగురు చిన్న చిన్న పిల్లలు. హ్మ్. ఆళ్ళ పిల్లలు, హ్మ్. ఫ్యామిలీ పిల్లలు. అదే ఎవరైతే ఫ్యామిలీ వచ్చారో హ్మ్. వాళ్ళ పిల్లలొచ్చారు. హ్మ్. హ్మ్. అది. వచ్చిన పార్టీకొచ్చిన వాళ్ళు అబ్బాయిలు గాని, అమ్మాయిలు గాని మంచి ఇంజినీరింగ్ వాళ్ళు, డాక్టర్సు, జాబ్ చేసేవాళ్ళు, సాఫ్ట్‌వేర్ వాళ్ళు, కొంతమంది అంకుల్స్ వచ్చారు. ఒక 20 మంది పైగా ఆంటీస్ వచ్చారు. ఇలా అంటే నిజంగానే అదొక మంచి పార్టీ. ఆ హ్మ్. పార్టీలో కొంతమంది డ్రగ్స్ తెచ్చిన మాట వాస్తవం. వాస్తవం. నేనంటూ ఆ పార్టీలో లేకపోతే హ్మ్. అది ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదు. ఇంత పెద్ద దుమారం రేగేది కాదు. హ్మ్. బికాస్ ఆఫ్ మీ ఆ హ్మ్. పార్టీ దుమ్మెత్తి పోసేశారు. మీడియాలోకి రాగానే హ్మ్. అది సిట్యుయేషన్స్ మారిపోయినాయి. అవును. పోలీసులు కూడా అల్లిపోయారసలు. అవును. చాలా మంది యాక్టర్స్ ఉన్నారండి. అది కూడా ఫేక్. ఎవ్వరు లేరు. ఆ! ఎవ్వరు లేరు.
అంత అంత ఎవరు లేరు యాక్ట్రెస్ అస్సలు లేరు. అండ్ ఇంకొకటి